ఇటీవల కాలంలో హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్లో ఆక్రమణకు గురైన భూముల్ని పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది. ఎంతటి బలవంతులైనా సరే ఆక్రమణలతో భవన నిర్మాణాలు చేశారంటే బుల్డోజర్స్తో కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలైనా మంత్రులైనా సరే వెనక్కి తగ్గేది లేదు అని హైడ్రా తేల్చి చెప్పింది. ముఖ్యంగా నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతుంది. ఇక ఇదే సమయంలో సకలం చెరువులో నిర్మించిన ఓవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గత 4-5 రోజులుగా బీజేపీ హైడ్రాను కోరుతోంది. అయితే తాజాగా కూల్చివేతలపైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమయం ఇస్తున్నామని మాత్రమే ఆయన తెలిపారు. ఓవైసీ విద్యాసంస్థలను కూల్చివేయడం పక్కా అన్న అభిప్రాయాన్ని రంగనాథ్ వ్యక్తం చేశారు. ఓవైసీ మల్లారెడ్డి అయినా ఒకటే రూల్ అంటూ మల్లారెడ్డి పేరును కూడా జత చేశారు. దీంతో త్వరలో వీరి అక్రమ నిర్మాణాలపైన కొరడా జులిపించడానికి సిద్దమవుతున్నట్టుగా, అందుకు టార్గెట్ కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను బీజేపీ నేతలు కలిసి ఓవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరిన సందర్భంగా రంగనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుందని, విద్యార్థులు రోడ్డున పడకూడదు అని ఆలోచిస్తున్నామని, అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారని రంగనాథ్ కూడా తెలిపారు. ఇక అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు వారికి సమయం ఇస్తున్నామని, ఈలోపు వాళ్లే తొలగించకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ హెచ్చరించారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆక్రమిస్తే ఊరుకునేది లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ఇక తాజా వ్యాఖ్యలతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయింది అన్నది ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న చర్చ.